ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పెరటి మొక్క. వల్లభశ్రేష్ఠి రాయపురంలో పేరున్న నగల వర్తకుడు. నగరంలోని ధనిక కుటుంబాల వారందరికీ శ్రేష్ఠి నమ్మకమైన వ్యక్తి కావడంతో అతనికి ఎప్పుడూ చేతినిండా పని, ఇనప్పెట్టె నిండా కాసులు ఉంటూ ఉండేవి. అతనికి రామదేవుడు, వాసుదేవుడు కవల పిల్లలు. లేకలేక పుట్టిన వారవడంతో అతి గారాబం చేసింది తల్లి. దాంతో ఇద్దరికీ చదువు పట్ల శ్రద్ధ లేకపోయింది. తండ్రి వ్యాపారం పట్ల కూడా ఆసక్తి లేకుండా స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేయడం వాళ్ళ నిత్యకృత్యంగా మారింది. వల్లభశ్రేష్ఠికి పిల్లల ప్రవర్తన బాధ కలిగించసాగింది. వీళ్ళిద్దరూ ఇలా బాధ్యతారహితంగా తయారు కావడానికి నీ అతిగారాభమే కారణం. మనం వెళ్ళిపోయాక వీళ్ళెలా బతుకుతారు అని అన్నాడు ఆవేదనగా శ్రేష్ఠి తన భార్యతో. 4 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి మనది. అల్లారు ముద్దిగా పెరిగిన పిల్లలు కష్టపడి పనిచేసి సంపాదించాల్సిన అవసరం ఏముంది అని ఎదురు ప్రశ్న వేసింది ఆయన భార్య. ఇక ఆమెతో మాట్లాడి లాభం లేదనుకున్న శ్రేష్ఠి అంతటితో ఆ విషయాన్ని వదిలిపెట్టాడు. 2 రోజుల తర్వాత శ్రేష్ఠి కొడుకులను చేరపిలిచి, విజయనగరంలో ఉన్న నా మిత్రుడు వరదయ్యకు అత్యవసరంగా ఈ లేఖను ఇచ్చి రావాలి. ఆ పని చాలా గోప్యంగా జరగాలి. అందుకే మీ ఇద్దరిని పంపాలనుకుంటున్నాను. ఈ లేఖను తీసుకువెళ్ళి ఆయన చేతికివ్వండి. విజయనగరం అద్భుతమైన చారిత్రక నగరం. అక్కడి వింతలన్నీ చూసి నెమ్మదిగా తిరిగి రండి అన్నాడు. అన్నదమ్ములు అందుకు సంతోషంగా అంగీకరించి అప్పటికప్పుడే బయలుదేరి విజయనగరం వెళ్ళారు. లేఖ అందుకుని చదివిన వరదయ్య మౌనంగా తల పంకించాడు. ఆ తరువాత మిత్రుడి కొడుకులిద్దరికీ ఆతిథ్యం ఇచ్చి నగరంలోని వింతలు, విశేషాలు చూడడానికి ఏర్పాటు చేశాడు. వరదయ్య భార్య వారిని ప్రేమతో ఆదరించింది. వరదయ్యకు కవల ఆడపిల్లలు శ్రేష్ఠ, శ్వేత. చూడచక్కని వారు, మంచి గుణవంతులు. వాసుదేవ, రామదేవులకు వారి మీద ఇష్టం కలిగింది. వారం రోజుల తర్వాత వల్లభశ్రేష్ఠి నుంచి సేవకుడు ఒక ఉత్తరం తీసుకువచ్చాడు. నాయనలారా, అనుకోని ప్రమాదం వచ్చిపడింది. 4 రోజుల క్రితం మన దుకాణంలో పెద్ద దొంగతనం జరిగింది. రాత్రికి రాత్రే మన ఆస్తి అంతా దొంగల పాలయింది. ఊళ్ళో వాళ్ళు కుదవపెట్టిన బంగారం కూడా పోవడంతో ఇవ్వమని నిర్బంధిస్తున్నారు. నన్ను రాజుగారి వద్దకు తీసుకువెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ అవమానం భరించలేని నేను, మీ అమ్మ ఊరొదిలి వెళ్తున్నాం. రోజులు కలిసొస్తే తిరిగి కలుద్దాం. ఉత్తరం చదివిన కొడుకులిద్దరికీ గుండె జారినంత పనయింది. భవిష్యత్తు పట్ల భయం పట్టుకున్నది. సంగతి విన్న వరదయ్యలో అనూహ్యమైన మార్పు వచ్చింది. ఊరికే కూర్చుని తినేవాళ్ళని పోషించడానికి నేను మీ నాన్నలాంటి కోటీశ్వరుణ్ణి కాను. ఇక మీ దారి మీరు చూసుకోండి అన్నాడు అన్నదమ్ములతో. ఆ మాటలు విని వాళ్ళు అవమానంతో కుంచించుకుపోయారు. అయినా ఏ పని చేతగాని తమకు భుక్తి గడవడం ఎలా? అందువల్ల అభిమానం చంపుకుని వరదయ్యనే తమకు ఏదైనా పని ఇప్పించమన్నారు అన్నదమ్ములు. సరే అని వరదయ్య రామదేవుడికి బట్టల కొట్టులో లెక్కలు రాసే పనిని, వాసుదేవుడికి తన తోటలో పండిన కూరగాయలను సంతలో అమ్ముకుని వచ్చే పనిని అప్పగించాడు. మొదట్లో అసలు ఒళ్ళు వంగని అన్నదమ్ములు పనిచెయ్యలేక చాలా అవస్థపడ్డారు. చూశావా తమ్ముడు, ఈ వరదయ్య ఎంత కర్కోటకుడో! నిన్న లెక్కల్లో 10 రూపాయలు తక్కువైందని నాకు తిండి కూడా పెట్టలేదు బాధగా అన్నాడు రామదేవుడు వాసుదేవుడితో. అవునన్నయ్య, గంపల కొద్దీ కూరగాయల్ని మోసుకు పొమ్మంటాడే తప్ప ఒక బండి కూడా కట్టించడు. రోజు 4 కోసుల దూరం బరువులు మోస్తూ వెళ్ళి వస్తున్నా జాలి లేదు అని తన గోడు చెప్పుకున్నాడు వాసుదేవుడు. పోనీలే, నాన్నగారన్నట్టు కష్టపడేవాడికెప్పుడు ఫలితం దక్కకుండా పోదు. మనకు మంచి రోజులు వస్తాయి అని తమ్ముణ్ణి ఊరడించాడు రామదేవుడు. రోజులు గడుస్తున్న కొద్దీ అన్నదమ్ములిద్దరికీ పనిమీద శ్రద్ధ కలగసాగింది. వ్యాపారంలోని మెలకువలు అర్థం కాసాగాయి. వరదయ్య కూతుళ్ళు శ్రేష్ఠ రామదేవుణ్ణి, శ్వేత వాసుదేవుణ్ణి అభిమానంగా చూసుకోసాగారు. వరదయ్య నెల జీతం కింద కొంత సొమ్ము ఇవ్వడంతో దానిని జాగ్రత్తగా దాచుకున్నారు అన్నదమ్ములు. 6 నెలల తర్వాత వల్లభశ్రేష్ఠి భార్యతో కలిసి విజయనగరం వచ్చాడు. తల్లిదండ్రులను చూసిన అన్నదమ్ములిద్దరూ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రయోజకులైన కొడుకులను చూసి తండ్రి కూడా సంతోషించాడు. మిత్రమా, పోయిన సొమ్ము దొరికింది. కష్టార్జితం ఎక్కడికి పోదని అర్థమైంది. ఇక మా ఊరెళ్తాం. నీకు వేనవేల కృతజ్ఞతలు అన్నాడు శ్రేష్ఠి వరదయ్యతో నర్మగర్భంగా.
మీ కొడుకులతో పాటు కోడలను కూడా తీసుకువెళ్ళు మిత్రమా. నా కూతుళ్లకు ప్రయోజకులైన భర్తలు దొరికారు అన్నాడు వరదయ్య నవ్వుతూ. శ్రేష్ఠి అందుకు సంతోషంగా అంగీకరించాడు. పెళ్లి జరిగిన మరునాడు, నా బట్టల వ్యాపారం కన్నా నీ బంగారం వ్యాపారం విలువైనది కదా. నాకన్నా నువ్వే మంచి వ్యాపారవేత్తవి. నువ్వే నీ కొడుకులను దారిలో పెట్టవచ్చు కదా. దొంగతనం జరిగిందన్న నెపం మీద నా దగ్గర పనివాళ్లను చేశావెందుకు అని అడిగాడు వరదయ్య వియ్యంకుణ్ణి రహస్యంగా. పెరటి మొక్క వైద్యానికి పనికిరాదంటారు కదా. నా దగ్గరున్నంత వరకు నా బిడ్డలకు కష్టించే తత్వం రాదని అర్థమైంది. అవసరం ఉంటే తప్ప వాళ్ళు ఏ పనికి లొంగరని తెలిసింది. అందుకే ఈ యుక్తిని అమలు చేశాను అన్నాడు వల్లభశ్రేష్ఠి. తండ్రికి తగ్గ తనయులుగా అనతి కాలంలోనే రామదేవ వాసుదేవలిద్దరూ రాయపురంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇదండి పెరటి మొక్క కథ. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.